ఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆ భాగంగానే మా పార్టీ శ్రేణులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 130 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో లేనప్పుడు పార్టీని నిర్మాణం చేస్తూ ప్రభుత్వాలను స్థాపించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఆ విధంగా భారతదేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని కలిగించి అసలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలకు అంకురార్పణ చుట్టినటువంటి పార్టీ, భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ. ఆ విధంగా బహుళ పార్టీలకు అవకాశం కలిగించి ప్రజాస్వామ్య స్ఫూర్తికి పరిడవిల్లేటట్టుగా వ్యవహరించినటువంటిది నాంది పలికింది కాంగ్రెస్ పార్టీ. అంచేత ఇది గెలుపు ఓటమే మన ముఖ్య ఉద్దేశం కాదు. గెలుపు ద్వారా ఏదో విరవీగటం కానీ, ఓటమి ద్వారా ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవటం కానీ మన విధి కాదు. ఆ పార్టీలకు ఉన్నటువంటి సిద్ధాంతాలని, ఆలోచన విధానాన్ని, పరంపరని దృష్టిలో ఉంచుకుని పనిచేస్తూ ప్రజలను విశ్వసించే విధంగా మనం ముందుకు సాగటమే మన వంతు. అందులో భాగంగా మారుతున్నటువంటి పరిస్థితులని, పరిణామాలని ఎన్నికల ద్వారా గుణపాఠాలు కానీ, ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలతోటి ఆలోచన సరళిలో వచ్చిన మార్పులను కానీ దృష్టిలో పెట్టుకుని పార్టీ సమీక్షించుకుంటూ ముందుకు సాగటం అనేటువంటిది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఆ విధంగా సాగే దాంట్లో ఆలోచన సరళిని మీరు ఆ విధంగా వివరించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఇది ఓటమి అయినంత మాత్రాన ఇది మనం కోల్పోయినట్టుగా కాదు. విశ్వసించినటువంటి ప్రజల అభిప్రాయం, ప్రజాభిప్రాయం మేరకు అది జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా పార్టీ శ్రేణులందరికీ తెలియజేస్తూ, మళ్ళీ ఆత్మస్థైర్యంతో మన పార్టీ విధానాలని ప్రజలోకి అడుగడుగున తీసుకుపోతూ పార్టీని పటిష్ట చేస్తూ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యవసరం ఉన్నదని ప్రజలు భావించే విధంగా మన నడత, మన వ్యవహార శైలి, మన నిర్మాణము, మన ప్రజల్లో మన మమేకం ఉండాలని చెప్పి నేను తెలియజేస్తూ ఆ విధంగా సాగమని శ్రేణులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే సందర్భంలో గెలిచినటువంటి పార్టీకి, ఆ పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థికి నా అభివందనాలు తెలియజేస్తున్నాను. ఇది ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తితో నడిచేటువంటి విధానం, స్పోర్టివ్నెస్ని తీసుకునేటువంటి ఒక విషయంగా భావించాలి. ఆ విధంగా ప్రజలు విశ్వసించి ఆ పార్టీని అందించినటువంటి బాధ్యతను గుర్తెరిగి ఇచ్చిన హామీలను నిలబెట్టి ఆ బాధ్యతను నిర్వర్తించి ఆ విశ్వాసాన్ని చూపించుకోగలగటమే వాళ్ళ ముందున్నటువంటి కర్తవ్యం. అది సవ్యంగా చేస్తున్నారా లేదా అని ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు మేము ఎలుగెత్తి చాటటమే మా వంతు విధి. ఈ దృష్టితో ముందుకు సాగాలి కానీ గెలిచినంత మాత్రాన మేము ప్రతిపక్ష పార్టీలకు ఏమీ లేదని అపసవ్యమో అవహేళన ఉంటే అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. అదేవిధంగా ఓడినంత మాత్రాన ఏదో స్థైర్యాన్ని కోల్పోయి ఆ తర్వాత గెలిచిన వాళ్ళను అదే పనిగా గొప్పతనాన్ని ప్రదర్శించడం కూడా సరి అయినది కాదు. విజయం సాధించినప్పుడు విజయోత్సవం చేసుకోవచ్చు కానీ విజయగర్వం ఉండకూడదనేటువంటిది నా అనుభవం. అందుచేత ప్రజలిచ్చినటువంటి బాధ్యతని
సక్రమంగా ఆ పార్టీ నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నాం. లేకపోతే ప్రజాస్వామ్యంలో ఇటువంటి సార్లు అనేక సార్లు ప్రజలు ఆ పార్టీలకు ఏ పార్టీకైనా తగిన సందర్భాల్లో గుణపాఠం చెప్పినారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇక మీరు అడిగే ఒకటి రెండు ప్రశ్నలు లేదని ఉంటే సమాధానం ఇచ్చే ముందర ఇంకొక విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇవాళ నేను జ్యోతిలో లేక నిన్న స్కూలింగ్లో కూడా నేను చూడలేదు కానీ జ్యోతి పేపర్లో చూసినాను. జానారెడ్డి గారు గులాబీ కండువా కొరకు రెడీగా ఉండాలనేటువంటి విషయం, అంటే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా మీరు రాసి ఆ విషయం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే అది అడిగి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా అనేటువంటి విషయాన్ని మీరు గుర్తు చేసుకోండి. నేను వరంగల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ ఆ అధినాయకుడు 3 సంవత్సరాల్లో ఖమ్మం, నల్లగొండ, వరంగల్ 3 జిల్లాల్లో 2 పంటలకు ఇప్పుడున్నటువంటి ప్రాజెక్టుల ద్వారా ఇంకా కొత్తగా కట్టే వాటి ద్వారా 2 పంటలకు నీరు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చిన తెలియజేసిన ఆ విషయాన్ని నేను తెలియజేస్తూ అంతకుముందు అదే సందర్భంలో ఆయన చెప్పినది ఏంటిదంటే ఒకవేళ అంటే ఆ విషయం చెప్తూ అనేక విషయాలు నేను చెప్పింది చేయలేకపోతే నాది అబద్ధాలైతే తిరిగి నేను అబద్ధాలైతే నా పార్టీకి ఓటేయకండి లేకుంటే నా పార్టీకి ఓటేయండి అని చెప్పినాను. నేను ఆ సందర్భంగా ఒక సవాల్ చెప్పినాను. సరే, ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఎన్ని చెప్పినావో ఏం చేస్తున్నావో సంగతి ఇంకా తెలుసుకుంటున్నారో లేదో తెలుసుకుంటారు. కానీ నిన్ననే చెప్పినటువంటిది 3 సంవత్సరాల్లో మీరు నీరు ఇస్తే ఇది ప్రజలు ప్రత్యక్షంగా సాక్షులుగా వారు నిజమా అబద్ధమా తేల్చుకొని అది నిజం కాకపోతే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఆయన చెప్పింది రుజువు చేస్తే ప్రచార సారథిగా నేను పనిచేస్తాను కేసీఆర్కు అని చెప్పింది సవాల్ చెప్పిన. అంటే ఇప్పుడు కూడా నేను దానికి కట్టుబడి ఉన్నాను. మళ్ళొకసారి మీరు వాళ్ళు ఇట్ట చెప్పిండ్రు కదా అనేటువంటి విషయాన్ని అనకుండా ఇప్పుడే స్పష్టంగా రాసుకొని 3 సంవత్సరాల్లో 2 పంటలకు 3 జిల్లాల్లో నీరు ఇచ్చుతుంటే తప్పనిసరిగా నేను ఇచ్చిన సవాలుకు కట్టుబడి ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. 3 సంవత్సరాల్లో నీళ్ళు ఇవ్వకపోతే ప్రజలు దీన్ని నా సవాలు సరి అయిందైతే కాంగ్రెస్ పార్టీ అంట నడవండి, నా సవాలు సరి అయింది కాకపోతే నేను కేసీఆర్ ప్రచారం చేయడానికి కట్టుబడి ఉన్నాను అని చెప్పి ఇదే సందర్భంగా ఇంకా ఒక టైం కూడా ఇచ్చినాను. 3 సంవత్సరాల్లో ప్రత్యక్షంగా చూపిస్తే చాలా మంచిది. ఒకవేళ 3 సంవత్సరాలు చూపించకుండా 5 సంవత్సరాలైనా నీళ్లు వస్తాయి అని చెప్పి అంతర్జాతీయ నిపుణులందరూ కూడి సమావేశమై ఎట్లొస్తాయో ఏమొస్తాయో ఏం సంగతో ఆయన చెప్పిన దాన్ని నిర్ధారణ చేసి తెలియజేస్తే కూడా నేను ఆమోదిస్తా అని చెప్పినాను. నీళ్లు రాకుండా 3 సంవత్సరాలకు 5వ సంవత్సరానికి వస్తాయని చెప్పినా కూడా అది కూడా ఆమోదమే అని చెప్పినాను. ఇది దాంట్లో ఉన్న అంతర్యం. అందుకని అందుకు కట్టుబడి ఉన్నాననేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. రైట్ సార్, 7 పాలనకు ఇప్పుడు వచ్చిన రిజల్ట్ ఒక ఫలితం, ఒక మార్కులు ఇచ్చారు ప్రజలని చెప్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళ పథకాలన్నీ అమలవుతున్నాయని ఓటేశారని చెప్తున్నారు. రైట్. మరి వాళ్ళు ప్రజలు విశ్వసించిన దానికి దానికి ముందు నేను నీ ప్రశ్నకు ముందు ఇంకొక మాట నా దాంట్లో ఆఖరిగా ఏదైనా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుకు మనం